డార్లింగ్ ప్రభాస్ కలెక్షన్లను దాటేందుకు అల్లు అర్జున్ సిద్ధమయ్యాడు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు అల్లు అర్జున్ ఏ రకంగా ప్రభాస్ కలెక్షన్లను దాటే అవకాశం ఉంది, ఇప్పటి వరకు వారిద్దరి సినిమాలకి ఎంత కలెక్ట్ చేసింది కోవిడ్ తర్వాత అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, కోవిడ్ తర్వాత ప్రభాస్ కలెక్షన్లని ఇప్పుడు అల్లు అర్జున్ దాటేందుకు సిద్ధం అవుతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు ప్రభాస్ కలెక్షన్లను అల్లు అర్జున్ ఎలా దాటుతున్నారు, ఏంటి అసలు ఈ వార్త సారాంశం? మనకు తెలుసు కోవిడ్ తర్వాత అంటే కోవిడ్కి ముందే ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్గా అవతరించాడు. అవును, బాహుబలి సిరీస్ తోటి. సో కోవిడ్ తర్వాత చూసుకుంటే అంటే ఆ తర్వాత రాజమౌళి గారితో చేసిన ఆ 2 సినిమాల తర్వాత కోవిడ్ వచ్చేసింది. పాండమిక్ తర్వాత 4 సినిమాలు ప్రభాస్ వచ్చాయి. ఓకే. రాధేశ్యామ్, ఆదిపురుష్, అలాగే సలారు, ఇప్పుడు వచ్చినటువంటి కల్కి. వీటిలో కల్కి ఒక్కటి 1000 crores దాటినటువంటి సినిమా, 1100 కోట్ల రూపాయలు దాటినటువంటి సినిమా అది. దానికి ముందు సలారు, అది కూడా 700 కోట్ల దాకా వచ్చింది. అలాగే మనకు తెలుసు ఆదిపురుషు అలాగే రాధేశ్యామ్ 2 కూడా ఫ్లాప్ అయ్యాయి. ప్రధానంగా రాధేశ్యామ్ డిజాస్టర్ అయితే ఆదిపురుషు మాత్రం చాలా వరకు నిర్మాతలకు డబ్బులు తీసుకొచ్చి పెట్టింది అని చెప్పేసి, ఎందుకంటే థియేటర్కి పరంగా లాస్ వచ్చినప్పటికీ కూడా ఓటీటీ ద్వారా దానికి ఎక్కువ అది రికవర్ అయింది అని చెప్పేసి చెప్తారు. అది ప్లస్ శాటిలైట్ ద్వారా కూడా ఆ రైట్స్ ద్వారా కొంత రికవరీ సాధించింది అని చెప్తారు. వేరే సలారు, ఈ 2 కూడా ప్రాఫిటబుల్ వెంచర్స్, కల్కి కూడా. మరి ఈ 4 సినిమాలు ఎంతైతే కలెక్ట్ చేసి అన్నీ కలిపి కలెక్షన్ ఎంతైతే చేశాయో, ఈయన పుష్ప 2 ఈ 2 సినిమాలతోటి దాదాపు దానికి ఈక్వల్గా వచ్చేసాడు అల్లు అర్జున్ అని మనకి ఆ ఫిగర్స్ని బట్టి తెలుస్తుంది. జస్ట్ ఇంకా 150 అంటే ప్రభాస్కి చెందిన ఆ 4 సినిమాల కలెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ 4 సినిమాల కలెక్షన్ని అల్లు అర్జున్ పుష్ప 2 ఈ 2 చిత్రాలతోనే దాటేసేందుకు సిద్ధమవుతున్నాడు అనేది ఇంకా జస్ట్ అంటే 140 నుంచి 150 కోట్లే తేడా ఉంది. ఓకే. కేవలం 2 సినిమాలు. అందులో కూడా పుష్ప 2 అనేది మనకు తెలుసు 1800 కోట్ల రూపాయల దగ్గరికి వస్తూ ఉంది. సో అంటే దీని తర్వాత దాని టార్గెట్ వచ్చేసి దంగలే. అంటే ఇప్పటివరకు కూడా ఒక భారతీయ సినిమా సాధించిన అత్యధిక కలెక్షన్ల పేరు రికార్డ్ అనేది దంగల్ పేరు మీద ఉంది. అది 1970 చిల్లర, కొంతమంది 2000 అని కూడా చెప్తూ ఉంటారు. అయితే మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే అది అసలు ఇంతవరకు ఏది కూడా 2000 కోట్లు అనేది ఆ ఫిగర్ని చేరుకోలేదు. ఓకే. సో ఆ చేరుకునేటువంటి పొటెన్షియల్ ఉన్నటువంటి సినిమాగా పుష్ప 2ని మనం ముందు అనుకున్నాం ఒకసారి, ఇది 2000 కూడా చేసే అవకాశం ఉందని. తర్వాత కొంత ఏపీలో అలాగే తమిళనాడులో కేరళలో కొంచెం తక్కువగా ఉండేటప్పటికి అంచనాలు కొంచెం తప్పుతాయేమనుకున్నాం. కానీ హిందీ బెల్ట్ దానికి ప్రధానమైనటువంటి దన్నుగా నిలిచి, సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్న ఈ రోజుతో 800 కోట్లు కేవలం హిందీ బెల్ట్లోనే నెట్, అది కూడా గ్రాస్ కాదు, సాధించినటువంటి మొట్టమొదటి హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది. పేరుకు తెలుగు సినిమా అంటే హిందీ సినిమా హిందీ డబ్బింగ్ ఫిల్మ్. 700 కోట్లు సాధించినటువంటి మొదటి సినిమా కూడా ఇదే. ఓకే. దేశీయంగా అంటే మొదటి హిందీ సినిమా. అలాగే ఇప్పుడు 800 ఈ రోజుతోటి, నిన్న 1.5 crores అయిపోతే 800 కోట్లు అయిపోయే పరిస్థితి. 798 కోట్లు నిన్నే దాటిసింది. సో ఈ రోజుతోటి అది కూడా వచ్చేసిందని మనకు సమాచారం వచ్చేసింది. అది కూడా క్రాస్ అయింది చెప్పి. సో అలా హిందీ బెల్ట్ దీనికి దన్నుగా నిలవటం వల్ల ఈరోజు దాన్ని అంటే ప్రభాస్ రికార్డుని ఏదైతే 4 సినిమాల హయ్యెస్ట్ కలెక్షన్ ఆయన పేరు మీద ఉంది ఇప్పటివరకు కూడా. ఇది అంటే సౌత్ ఇండియన్ హీరోల పరంగా చూసుకుంటే ఇది నేను మాట్లాడుతాను. సో నెంబర్ 1 ప్లేస్లో ప్రభాస్ ఉన్నాడు. ఆయన 4 సినిమాలతోటి 2217 కోట్ల గ్రాస్ సాధించాడు ఈ 4 సినిమాలతోటి. సెకండ్ ప్లేస్లో అల్లు అర్జున్ ఉన్నాడు. ఆయనది 2065. ఇదంతా కూడా జనవరి 2వ తేదీ వరకు ఉన్నటువంటి ఫిగర్ అది. సో ఈ రోజు కలుపుకుంటే ఇంకా కొంచెం యాడ్ అవుతుంది. సో మొత్తాన్ని చూసుకుంటే అంటే 217, ఇది 65, మధ్యలో ఆ ఎంత గ్యాప్ ఉందో అదే అనమాట, తక్కువ ఉంది. సో అది కూడా దీని లాంగ్ రన్లో అంటే ఫుల్ టైం లైఫ్ టైం ఏదైతే ఉందో దాంతో దాటేస్తాడు ప్రభాస్ని అని ట్రేడ్ వర్గాల వాళ్ళు ఒక అంచనా వేస్తున్నారు. థర్డ్ పొజిషన్లో విజయ్ ఉన్నాడు. ఆయన 5 సినిమాలతోటి 1855 కోట్లు
ఆయన సాధించాడు ఆయన సినిమాలతోటి. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 2 సినిమాలు, RRR, మొన్న వచ్చినటువంటి దేవర, ఈ 2 సినిమాలతో 1715 కోట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. రామ్ చరణ్ ఒక్క సినిమాని RRR, ఇక్కడ ఆచార్య తీసుకోవట్లా ఎందుకంటే ఆయన హీరో కాదు కాబట్టి. సో ఒక్క సినిమా 1275 కోట్లు, ఆయన 5th పొజిషన్. 6th పొజిషన్లో యష్, ఆయన కూడా ఒకే సినిమా KGF 2, దాంతో 1230 కోట్లు ఆయన పేరు మీద ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ 3 సినిమాలు ఆయన వచ్చాయి, 415 కోట్లు 7th ప్లేస్లో. అంటే 6th ప్లేస్లో ఉన్నటువంటి యష్ 1230 కోట్లు అయితే 7th పొజిషన్ పవన్ కళ్యాణ్ 415 కోట్లు, అంత వేరియేషన్ ఉంది. 1/3 అంతే. 8th పొజిషన్లో ఉన్న అజిత్ వచ్చేసి 2 సినిమాలతోటి 364 కోట్లు కలెక్ట్ చేశాడు. 9th పొజిషన్లో మహేష్ బాబు ఉన్నాడు, ఆయన 2 సినిమాలతోటి 355 కోట్లు. సో మా సర్కార్ వారి పాట, తర్వాత మొన్న వచ్చినటువంటి గుంటూరు కారం. సో ఈ 2 కూడా, ఈయన వచ్చేసి మహేష్ బాబు వచ్చి కేవలం లోకల్ సినిమాలే, అజిత్ కూడా లోకల్ సినిమాలే. సో మిగతా వాళ్ళ అన్నీ కూడా, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా లోకల్ సినిమాలే. సో కాకపోతే ఆయన ఒక సినిమా ఎక్కువ చేశాడు మహేష్ కంటే కూడా, అందువల్ల ఆయన 7th పొజిషన్ ఉంది. ఇది ప్రస్తుతం. అంటే మొత్తం ఈ 9 మందిలో 2 తమిళం వాళ్ళు, ఒక్కడు కన్నడ వాడైతే మిగతా 6 మన తెలుగు స్టార్లే, Tier 1 హీరోలు అని అంటాము. ప్రతి ఒక్కరూ కూడా ఆ లిస్టులో ఉన్నారు, ఈ టాప్ 9లో. సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఫస్ట్ టాప్ 1, 2 కూడా ప్రభాస్, అల్లు అర్జున్ ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ ఉంటాడా, అల్లు అర్జున్ అంటే రేపు ప్రభాస్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఫిగర్స్ మారవచ్చు. కానీ ఈ లోపల ఆయన 4 సినిమాలతో ఎంత సాధించాడో ఈయన 2 సినిమాలతోటే అంత సాధిస్తున్నాడు అనేది ఇక్కడ ఒక విశేషంగా, అది ఒక ప్రాధాన్యత ఉన్నటువంటి అంశంగా ఇప్పుడు అందరూ కూడా ఆ ఫ్యాన్స్ మధ్య నడుస్తూ ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ గాను అల్లు అర్జున్ ఫ్యాన్స్కి. సో మావాడు దాటైపోతున్నాడు అని చెప్పేసి అల్లు అర్జున్ బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాని ఇప్పుడు హీట్ ఎక్కిస్తూ ఉన్నారు. సో అది ఒక అచీవ్మెంట్ అనుకోవాలి. అంటే ప్రభాస్ ఎలా ఎమర్జ్ అయ్యాడో మనకు తెలుసు. ఆఫ్టర్ బాహుబలి ఆయన స్టేచర్ ఎలా వెళ్ళిందో తెలుసు. కేవలం ఇప్పుడు ప్రభాస్ మాత్రమే కాదు, మన తెలుగు నుంచి మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వచ్చాడు. అంతకు మించినటువంటి బలంతో వస్తున్నాడు పుష్ప 2 తోటి. యాక్చువల్గా బాహుబలి 2కు ఉన్నటువంటి పరిధి వేరు, దానికి ఉన్న అప్పీల్ వేరు, యూనివర్సల్ అప్పీల్ వేరు. ఇది ఒక క్రిమినల్, ఒక ఎర్రచందనం స్మగ్లర్ కథ. సో దీన్ని కూడా అలా యూనివర్సల్ అప్పీల్ లభించడం అనేది కూడా చాలా, అంటే ఒక విచిత్రంగానే చెప్పుకుంటూ ఉంటారు, ఒక విశేషంగానే చెప్పుకుంటూ ఉన్నారు. సో అలా మొత్తానికి తనకు లభించినటువంటి, మన గ్లామర్ పరంగా చూసుకున్నా కూడా అల్లు అర్జున్ ఎలా ఉంటాడు మనకు తెలుసు. సో అయినప్పటికీ కూడా పెద్ద గ్లామర్ లేనప్పటికీ కూడా తన పర్ఫార్మెన్స్ తోటే, తన మేనరిజమ్స్ తోటే, సో పైగా దాంట్లో ఆ మేనరిజం ఏదైతే ఉందో అది కూడా ఒక కల్ట్ అయిపోయింది ఈరోజు. కల్ట్ ఇట్లా పెట్టేది ఏదైతే ఉందో అది ఒక కల్ట్ మేనరిజం లాగా అయిపోయి దాని మీద ఎంతమంది రీల్స్ చేశారు, క్రికెటర్ల దగ్గర నుంచి మిగతా హీరోల దగ్గర నుంచి. అవును సార్, ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 చిత్రం విడుదలయ్యి ఈ రోజుకి 28 రోజులు, నిన్నటిగా అయిపోయింది. 28 రోజుల్లో అంటే ఇప్పుడు రోజుకి ఎంత కలెక్ట్ చేస్తుంది అసలు? ప్రస్తుతానికి వచ్చినప్పటికి తగ్గిపోయింది. మొన్నటి దాకా మినిమం డబుల్ డిజిట్ వచ్చింది, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. నిన్న చూసుకుంటే 4 కోట్లు ఎంత వచ్చింది నెట్ ప్రపంచవ్యాప్తంగా. కాదు, ఓన్లీ హిందీ బెల్ట్ చెప్తున్నా. సో అదే ఎక్కువ. ఇప్పుడు డబుల్ డిజిట్ అనేది రావట్లేదు, ఎందుకంటే తెలుగులో అలాగే కర్ణాటక మిగతా అన్ని చోట్ల కూడా మన ఇండియాలో ఎక్సెప్ట్ హిందీ కలెక్షన్లు పడిపోయాయి, బాగా పడిపోయాయి. ఈవెన్ తెలుగులో కూడా మన తెలంగాణలోను అలాగే ఏపీలోను కూడా కలెక్షన్స్ బాగా డ్రాప్ అయిపోయాయి. స్టిల్ అయినప్పటికీ కూడా హిందీలో, అది కూడా అర్బన్ కాకుండా రూరల్ ఏరియాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లోనే, మల్టీప్లెక్స్లో కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లే అక్కడి నుంచి ఎక్కువ కలెక్షన్ అనేది వస్తుంది. నార్త్ అమెరికాలో కూడా ఆల్మోస్ట్ దాదాపు ఎండింగ్కి వచ్చేసింది. కాకపోతే మిగతా ఓవర్సీస్ ఉంటాయి కదా, నార్త్ అమెరికా కాకుండా మిగతా ఏవతో అవి కూడా అన్నీ కలుపుకుంటే అవి అక్కడి నుంచి ఇంకా వస్తూ ఉన్నాయి. బట్ ఫ్యూచర్లో అయితే ఇంకా జపాన్లో కూడా రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, చైనాలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి కూడా యాడ్ అయితే దీని కలెక్షన్లు ఇంకా ఏ స్థాయికి ఉంటాయో అనేది చెప్పుకుంటున్నారు. ఎందుకంటే దంగలు, బాహుబలి కలెక్షన్లో
చైనీస్ వర్షన్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే బాహుబలి 2 ఫెయిల్ అయింది అక్కడ. దంగల్ 1300 కోట్లు అక్కడి నుంచే వచ్చింది. అది సాధించిన 1900 కోట్ల కలెక్షన్లో 1300 కోట్లు చైనా నుంచి వచ్చింది. సో కాబట్టి ఆ చైనాది ఒకవేళ పుష్పగాన అక్కడ రిలీజ్ అయితే చైనా భాషలో ఖచ్చితంగా అది ఓవరాల్ కలెక్షన్ మాత్రం దంగలను దాటి ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఒక అంచనా అయితే ఉంది. సో ప్రస్తుతానికి అది ఇక్కడ మన హిందీ బెల్ట్ తప్ప మిగతా అన్ని చోట్ల కూడా బాగా డ్రాప్ అయిపోయినాయి కలెక్షన్స్. సో చూడాలి మరి, అంటే రేపు గేమ్ చేంజర్ అనేది మరి హిందీ బెల్ట్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో, అక్కడ ప్రభావం చూపిస్తే అది కూడా డౌన్ అవుతుంది. స్టిల్ ఇప్పటికి 29వ రోజు 29వ రోజు కూడా మన దేశంలో ఉన్నటువంటి సినిమా గోయర్స్కి ఫస్ట్ ఛాయిస్ ఏదంటే పుష్ప 2నే ఉంది స్టిల్ ఈ రోజుకి కూడా. అందు గురించి హిందీ బెల్ట్లో ఆ స్థాయి కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఓకే. సో ప్రస్తుతం ఇది ఇప్పుడు ఉన్న సినారియో. సరైనటువంటి సినిమా మార్కెట్లో కూడా లేదు. సో అందరూ సంక్రాంతి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ 3 సినిమాల్లో మరి ఏది జనం దగ్గర ఉన్న డబ్బుల్ని కొల్లగొడుతుందో ఏంటనే చూడాలి మరి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.